సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా. ఎన్ని రకాల మనుషులున్నా, ఎన్ని గోత్రికులున్నా, ఎన్ని పద్ధతులు ఎరిగిన వారు ఇక్కడికి వచ్చినా మనం ఒకే ఒక్క పద్ధతిలో ఎప్పుడు నడవగలమంటే ఫస్ట్ పాయింట్ ఎస్ఏ చూపిస్తున్నాడు. మెజారిటీగా సింహాసనం మీద ఆయన ఉండాలి. ఎవరు ఉండాలి? సింహాసనం మీద ఆయన ఉండాలంటే దేవుడు మాత్రమే. అంటే మన గుంపులుగా కలిసినప్పుడు, సంఘాలుగా మనం కలిసినప్పుడు, 6 రోజులైనా 60 రోజులైనా మనం కలిసినప్పుడు దేవుడు మనల్ని ఒక పద్ధతిగా నడిపించాలి అంటే ఇక్కడ అన్నిటికన్నా అథారిటీ ఎవరికి ఇచ్చేయాలి చెప్పండి? దేవుడికి. నేను జేమ్స్ అందరూ నా మాట వినాలంటే సెమినార్ షెడ్యూల్ కోసం, ఇక నా మాటే జరగాలంటే మళ్ళీ చెప్తున్నాను, కుదరదు. ఇక్కడ ఎన్ని అధికారులున్నా, ఎంతమంది మనుషులున్నా, ఎన్ని రకాల మనుషులున్నా, ఎన్ని పద్ధతులున్నా, మన పైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాత్రమే మన పైన కూర్చోవాలి. ఇంకెవడు ఇక్కడ కూర్చోవడానికి వీలు, లాడ్లాగా ఎవడో ఫీల్ అవడానికి వీలు లేదు, ప్రభువులాగా వ్యవహరించడానికి ఎవరు వీలు లేదు. మన ప్రభు ఒక్కడే, ఆయన మాత్రమే సింహాసనం మీద ఉన్నారు.